హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్రశాంతమైన సాయంత్రం వేళ మీరు సముద్ర తీరంలోనో లేదా నదీ తీరంలోనో కూర్చునున్నారని ఊహించుకోండి. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. ఒక మబ్బు కూడా లేదు. అకస్మాత్తుగా ఆకాశం నుండి 1000 ఫిరంగులు ఒకేసారి పేలినట్లు భయంకరమైన శబ్దం వినిపించింది. భూమి కంపించింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కానీ పైన చూస్తే విమానం లేదు, బాంబు పేలుడు లేదు. మరేంటిది? దీన్ని స్కైక్వేక్స్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్లుగా ఈ వింత శబ్దాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. అమెరికాలోని సెనెకా లేక్ నుంచి గంగా నది తీరం వరకు ఈ మృత్యు శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఆకాశంలో పేలుతున్నట్లు వినిపించే ఆ అంతుచిక్కని శబ్దాల రహస్యాల్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ శబ్దాలు ఇప్పుడే మొదలైనవి కావు. 1800 కాలంలోనే అమెరికాలోని సెనెకా లేక్ వద్ద ప్రజలు ఈ భారీ శబ్దాల్ని విన్నారు. వాటిని వారు సెనెకా గన్స్ అని పిలిచేవారు. భారత్లో గంగా నది, బ్రహ్మపుత్ర నదీ తీరాల్లో కూడా ఇలాంటి శబ్దాలు వినిపించినప్పుడు ప్రజలు భయంతో వణికిపోయారు. విచిత్రం ఏంటంటే ఈ శబ్దాలు దాదాపుగా నీటి వనరులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా వినిపిస్తాయి. జపాన్లో ఉమినారి అని, నెదర్లాండ్స్లో మిస్టౌప్లర్స్ అని వీటిని పిలుస్తారు. 2024-25లో కూడా అలబామా, కాలిఫోర్నియా తీరాల్లో ఈ భారీ పేలుళ్లు వినిపించి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. అసలు ఈ శబ్దాలు ఎలా వస్తాయి? శాస్త్రవేత్తలు దీనిపై రకరకాల థియరీల్ని ముందుకు తెచ్చారు. అందులో ఒకటి